ఓకే, వెల్కమ్ టు వెలుగు వ్యూ. ఇప్పుడైతే మనం మద్రాసి మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఛానల్లో ఫస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. అంటే పేరు మార్చిన తర్వాత చేసే ఫస్ట్ వీడియో. ఇప్పటికి దీన్ని 3 టేకులు తీసాను. నిజంగా 3 టేకుల్లో వాయిస్ సరిగ్గా రాలే, అందుకే 4వ టేక్ తీసా. మళ్ళీ ఇప్పుడు ఇది మీరు చూస్తుంది 4వ టేక్లో. అందుకే నాకు చిరాకు చేస్తుంది. ఇంకా రివ్యూ చేయాలనుకుని చేశాను. ఇంకా మద్రాసి మూవీ రివ్యూలోకి వెళ్తే దీన్ని డైరెక్ట్ చేసింది ఏఆర్ మురుగదాస్ అంటేనే నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ దర్బార్ మూవీని చెడగొట్టినట్టు ఈ మూవీని ఎక్కడ చెడగొడతారని. బట్ మూవీ వెళ్ళిన సీక్వెన్స్ అనేది చాలా బాగుంది. దాని స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ ఇంకా బాగుంది. అండ్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ ఎప్పటిలాగే కొట్టాడు, బాగా చింపేశాడు. నేను ఈ మూవీ తమిళ్లో చూస్తే, తెలుగులో చూసి, తమిళ్లో ఫస్ట్ చూసి తెలుగులో సెకండ్ చూసా. తెలుగు ఓకే, తమిళ బాగా నచ్చింది నాకు. అండ్ అలాగే మూవీ 2 hours 48 minutes ఉంటుంది. దాంతోపాటు ఈ మూవీ మెయిన్ లీడ్స్ శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ మెయిన్ లీడ్. విద్యుత్ అయితే చింపేశాడు విలన్ గా. అలాగే 3 విలన్లు ఉంటారు ఇందులో. దాంతోపాటు ఇతను నిజంగా యాక్టింగ్ మాత్రం కేక. తుపాకీ సినిమాతో ఫ్యాను. దాంతోపాటు ఇందులో విలన్ గా చేశాడు, బాగా చేశాడు. దాంతోపాటు మేనన్ ఉన్నాడు, మేనన్ కూడా బాగా చేశారు. రుక్మిణి వసంత్ తనకిచ్చిన రోల్లో బాగా చేసింది. ఓకే, యావరేజ్, పర్లేదు, బాగానే చేసింది. అండ్ శివకార్తికేయన్ చింపేశాడు మెయిన్ లీడ్గా. అండ్ అలాగే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి తమిళనాడుకి కొన్ని గన్స్ అయితే వస్తాయి. ఆ గన్స్ని పోలీసులు ఆపారా లేదా, 5 కంటైనర్లు వస్తాయి. 5 కంటైనర్లు ఆపి ఆ తమిళనాడు పీపుల్ దగ్గరికి గన్స్ వెళ్ళకుండా చూసారా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మధ్యలో మన హీరో ఎలా వచ్చాడు, దాంతో పాటు ఈ మూవీ మొత్తం చెన్నైలోనే జరుగుద్ది. అండ్ మూవీ వచ్చేసి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది. IMDb 7.3 ఇచ్చింది. నా రేటింగ్ 8 ఇస్తానికి బాగా నచ్చింది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. September 5th రిలీజ్ అయింది. బట్ 1 month లోనే OTTలో వచ్చేసింది. ఇలా వస్తే ఇంకెవరు థియేటర్లకు రారు బాబు. కానీ మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఇంకా హుక్ చేస్తారు మనల్ని. థియేటర్లో అయితే బాగుండే. నేను OTTకి వచ్చాకే చూసాను, ఎందుకంటే చాలా రివ్యూలు చూసాను. చూడాలా అనుకున్నాను, చూస్తాను మొత్తానికి. సో మీరు ఎవరైనా ఖాళీగా కూర్చుంటే, ఏ పని లేకుండా ఉంటే చూడండి, లుక్ వేయండి, బాగానే ఉంటుంది. మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ అంతే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. గుడ్ బై.